హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను డేట్స్ కేక్ని అయితే చేస్తున్నాను. ఇక్కడ షుగర్ని యూస్ చేయకుండా, అలాగే మైదాని యూస్ చేయకుండా, ఎగ్ని అలాగే బెల్లంతో కూడా యూస్ చేయకుండా నేను ఓన్లీ డేట్స్తోనే కేక్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇది చాలా స్పాంజీగా ఉంటుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎలాంటి సందేహాలు లేకుండా ఈజీగా అయితే తినేసేయచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసుకోగలిగే ఈ స్పాంజీ అండ్ జ్యూసీ కేక్ని 100% హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ అంతా డేట్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్నాక నేను ఒక 1.5 కప్ అంతా హాట్ మిల్క్ని అయితే తీసేసుకొని ఇందులో వేస్తున్నాను అనమాట. డేట్స్ని అయితే హాట్ మిల్క్తో ఒక 10 నిమిషాల వరకు సోక్ చేయాలి. తర్వాత సోక్ చేశాక ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మిక్సీలో అయితే బ్లెండ్ చేసేసుకొని ఇలా సాఫ్ట్ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా బౌల్లోకి వేసుకున్నాక నేను ఒక 80 ml అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లేవర్ లేని ఆయిల్ యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట కేక్. అలాగే మనము ఆయిల్కి బదులుగా బటర్నైనా యూస్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను ఒక 80 ml అంతా కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను బ్లెండర్ సహాయంతో మిక్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మనకి ఇలా బ్లెండర్ లేకపోతే విస్కర్తో అయినా బాగా కలుపుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే ఒక 150 గ్రామ్ అంతా వీట్ ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మైదాకి బదులుగా ఇక్కడ వీట్ ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 150 గ్రామ్ అంత వీట్ ఫ్లోర్ని, అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని, అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ని ఇలాగా జల్లించుకోవాలన్నమాట. ఇలాగ జల్లించుకుంటే మనకి కేక్ అనేది బాగా స్పాంజీగా అయితే వస్తుంది. ఇలా ఒకసారి జల్లించుకున్నాక మనము మళ్ళీ బ్లెండర్ సహాయంతో ఒకసారి బ్లెండ్ అయితే ఇలా చేసుకోవాలి. ఒకసారి ఇలా అంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక మనము కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొన్ని పాలైతే కొంచెం వార్మ్గా ఉండే మిల్క్ని అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కేక్ బ్యాటర్ లూజ్గా కాకుండా కొన్ని పాలైతే యాడ్ చేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా కలుపుకోవాలి. ఎక్కువ కూడా కలుపుకోకూడదు అనమాట. మనము ఒకే డైరెక్షన్లోనే స్పాచులాతో ఇలా కలుపుకోవాలన్నమాట. లేకపోతే మనకి స్పాంజీనెస్ అయితే రాదనమాట కేక్లో. ఇప్పుడు నేను చాప్ చేసి పెట్టుకున్న డేట్ పీసెస్ని, అలాగే నేను వాల్నట్స్, బాదాము, అలాగే పిస్తాని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మిక్స్ని కూడా యాడ్ చేసేసాను. ఇలా కేక్ బ్యాటర్ రెడీ అయ్యాక ఒక మౌల్డ్లోకి నేను బటర్ పేపర్ని కరెక్ట్గా నేను హార్ట్ షేప్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక నేను ఇక్కడ ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను. కింద కేక్ మౌల్డ్ నుంచి ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలాగా అంత ఆయిల్తో అయితే గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని నేను కేక్ మౌల్డ్లోకి అయితే వేస్తున్నాను అనమాట. ఇలా కేక్ బ్యాటర్ని వేసాక ఒకసారి మనము ట్యాప్ చేసుకోవాలి. దీంట్లో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అదంతా క్లియర్ అయిపోతుంది, లేకపోతే కేక్ అనేది బాగా రాదనమాట. చూడండి, ఇలా ట్యాప్ చేసేసుకొని తర్వాత ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ని అయితే ఇలా పైన వేస్తున్నాను అనమాట. ఇలా వేస్తే కేక్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు క్రంచీగా. అలాగే నేను దీనిపైన టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అనమాట. టూటీ ఫ్రూటీకి ఏది ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇది కూడా హెల్తీగానే నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఇలా టూటీ ఫ్రూటీని యాడ్ చేశాక ఇప్పుడు నేను అవన్నీ ఇప్పుడు 180 డిగ్రీలో 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే చేశాను. అదే 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో నేను ఇప్పుడు 40 మినిట్స్ వరకు కేక్ని కుక్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 40 మినిట్స్ అయితే అయిపోయింది. నేను ఒక టూత్ పిక్ అయితే కేక్లో పెట్టి చూస్తే ఇది స్టిక్కీగా అయితే లేదు. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ని ఇలా బయటికి తీసాక ఒక 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. అప్పుడే కేక్ ఈజీగా మౌల్డ్ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. బటర్ పేపర్ వేసాం కాబట్టి ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది ఇలాగా. అలాగే కేక్ అయితే చాలా స్పాంజీగా అలాగే జ్యూసీగా వచ్చేసింది. సో ఇలాంటి సూపర్ హెల్తీ 100%గా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏ డౌట్ లేకుండా తినేసేయచ్చు అనమాట. ఇలాంటి డేట్స్ కేక్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.